41 ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుంటే మనం ఆంధ్ర ఇక్కడ అది కాదు ఇక్కడ 25 ఎంపీలు ఉన్న చరిత్ర ఇక్కడ ఉండే. ఎందుకు తేడా వచ్చింది? రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కోపం వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ఓటేయొద్దు కాబట్టి ఓటేయలే అంతే. వేరే కోపం ఏం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ మీద. నేను మళ్ళీ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీడియా వాళ్ళకి చెప్తా ఇంకో సందర్భం, అవసరం వస్తే 4వ ప్రెస్ మీట్ పెడతా. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన లాభం ఏంది, తెలంగాణకు వచ్చిన లాభం ఏంది అనేది ఇంకో 4th ప్రెస్ మీట్ పెట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్తా, మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తా. ఇది ఓన్లీ స్టీల్ ప్లాంట్. ఎందుకంటే పాపం 10 ఏళ్ల నుంచి. ఇంకోటి ఏంటంటే అక్కడ అధికారులు, పోలీసు వ్యవస్థ వైజాగ్లో కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని విఆర్ఎస్ తీసుకునేటట్టుగా చేస్తున్నారు, కుట్రలు జరుగుతున్నాయి. అందుకే చాలామంది ఆ నరకాన్ని భరించలేక విఆర్ఎస్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది విఆర్ఎస్ తీసుకున్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఉంటుంది ఒకటి. అందుకే నేనేమంటున్నంటే 3 సంవత్సరాలు ఉండొచ్చు,